నమస్తే. వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. అప్పట్లో కోవిడ్-19 ఎంత భయపెట్టిందో మనం చూసాం. అదొక భయంకరమైన అనుభవం అనే చెప్పాలి. కరోనా మహమ్మారి మళ్ళీ ఇప్పుడు కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు మళ్ళీ ఇప్పుడు భయాందోళనలకు గురవుతున్నారనే చెప్పాలి. భారత్లో సైతం ఇప్పుడు కొన్ని కేసులు పెరుగుతూ ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కేసులపై దృష్టి సారించింది. కోవిడ్ నియంత్రణలోనే ఉందని చెప్తున్నారు. ప్రజలు కూడా భయాందోళనలో చెందాల్సిన అవసరం లేదు అంటూ ఆరోగ్య శాఖ కూడా ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసుకుంటే యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరుకుంది. గడిచిన వారం రోజుల్లోనే 164 కేసులు నమోదైనట్లు లెక్కలు చెప్తున్నాయి. వీటిలో కేరళలో 69 కేసులు, మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34 కేసులు ఉన్నట్లు ప్రకటించారు అధికారులు. ఈ కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామంటూనే ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు బంధువు నటి శిల్పా శిరోద్కర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కోవిడ్ బారిన పడిన విషయం మనందరికీ తెలిసిందే. దేశంలో ప్రస్తుతం 257 కోవిడ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని, హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండేంత ఎక్కువగా అయితే లేవు అని కూడా స్పష్టం చేసింది. దీంతో పాటుగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణుల సమీక్షా సమావేశం సోమవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జరిగింది. దేశంలో ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితి అదుపులోనే ఉందని ఈ సమావేశం తేల్చి చెప్పింది.